తెలంగాణ కేబినెట్ కాసేపటి క్రితం సమావేశమైంది. సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఉదయం 11:14 శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసన మండలిలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పద్దును ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్లో ఇరిగేషన్, 6 గ్యారంటీలకు నిధులు, ఫ్యూచర్ సిటీ, మెట్రో రైల్, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, RRR కు బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ కాసేపటి క్రితం సమావేశమైంది. సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మా కరెస్పాండెంట్ చందు పూర్తి సమాచారం అందిస్తారు. చందు, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్లో నల్లపోచమ్మ టెంపుల్లో పూజలు చేసిన అనంతరం ఆయన కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం కేబినెట్ భేటీ జరుగుతూ ఉంది. కేబినెట్ భేటీలో బడ్జెట్కు ఆమోదం తెలిపిన అనంతరం 11 గంటలకు శాసనసభ ప్రారంభమవుతుంది. 11:14 ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. అదేవిధంగా శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. ముఖ్యంగా ఈసారి 3.10 లక్షల కోట్ల నుంచి 3.15 వరకు కూడా బడ్జెట్ ఉండబోతున్నట్టు కూడా ప్రభుత్వం వర్గాలైతే చెప్తా ఉన్నాయి. ప్రధానంగా చూసినట్టయితే వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే వచ్చేటువంటి రాబడి కావచ్చు, వ్యయాలకు సంబంధించి అంచనాలు సరిగా వేసుకున్న తర్వాతనే బడ్జెట్ను రూపొందించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాస్తవికంగా బడ్జెట్ ఉండాలి. భారీగా అంచనాలకు పోకుండా సామాన్యులకు, అదేవిధంగా మధ్యతరగతి పేదలకు కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులకు సరైనటువంటి నిధులు కేటాయించేలా ఈ బడ్జెట్ ఉండాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాలోచనలు చేసిన తర్వాతనే ఈ యొక్క బడ్జెట్కు రూపకల్పన చేసినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే ఈ బడ్జెట్లో సాగునీటి రంగానికి అత్యధికంగా నిధులు కేటాయించేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఆ ప్రాజెక్టు చాలా కాలంగా నడుస్తూ ఉంది. దీనికి అత్యధికంగా నిధులు కేటాయించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో దీనికి అత్యధికంగా నిధులు కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే గృహ నిర్మాణ శాఖ కూడా దాదాపు 8,000 నుంచి 9,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే 5 లక్షలు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదైతే స్థలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి ఇళ్ల నిర్మాణానికి చేయూతనివ్వాలని కూడా ప్రభుత్వం భావించిన క్రమంలో ఇందిరమ్మ స్కీమ్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా నిధులు కేటాయి ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. కాబట్టి ఖచ్చితంగా నిధులు కేటాయిస్తే ఇప్పుడు వాళ్ళు ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్లో అత్యధికంగా 8,000 నుంచి 9,000 కోట్లు కేటాయించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు హోంశాఖకు సంబంధించి కూడా గతంలో కొంత తక్కువ నిధులు కేటాయించారు. కాబట్టి ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాబట్టి ఈసారి కూడా హోంశాఖ కూడా 8 నుంచి 9,000 కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే సైబరాబాదు, రాచకొండ కమిషనరేట్లకు అత్యధిక నిధులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు రాచకొండ కమిషనరేట్ సంబంధించి బిల్డింగ్స్ కూడా నిర్మించాల్సి ఉంది. కాబట్టి అదేవిధంగా పోలీస్ స్టేషన్ సరిపడా నిధులు ఇవ్వాలి. కాబట్టి ఈసారి బడ్జెట్ను అత్యధికంగా కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి 3,700 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అత్యధికంగా వాళ్లకు ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు. ముఖ్యంగా రైతు కూలీలకు 12,000 రూపాయల సంవత్సరాలకు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. నేపథ్యంలో దీనికి దాదాపు 350 కోట్ల రూపాయలు కేటాయించి వాళ్ళ ఖాతాలో వేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో దీనికి కూడా అత్యధిక నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాజీవ్ యువ వికాసం ఈ పథకం కూడా చాలా ప్రెస్టేజ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఇది అసెంబ్లీలో ఈ పథకాన్ని అధికారికంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేశారు. ముఖ్యంగా ఏదైతే 5 లక్షల మంది యువతకు అంటే 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు వాళ్ళు స్వయం ఉపాధి పొందేలా కూడా ఏదైనా వ్యాపారం పెట్టుకునేలా వాళ్ళకి ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 3,000 మంది యువతకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో దీనికి 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించబోతున్నారు. ఈ పథకాన్ని అత్యంత పకడ్బందీగా ఏదైతే తీసుకురావాలని కూడా ప్రభుత్వం భావించింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి 6,000 కోట్ల రూపాయలు పెట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మిషన్ భగీరథ పథకానికి కూడా 6,000 కోట్ల రూపాయలు పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే పూర్తి స్థాయిలో
పూర్తి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏంటంటే 6 గ్యారెంటీల్ని ఫుల్ఫిల్ చేయలేదు అని చెప్పి. మరి ఈసారి బడ్జెట్లో ఈ 6 గ్యారెంటీల్ని మొత్తంగా ఫుల్ఫిల్ చేస్తున్నారా, లేదంటే మళ్ళీ పెండింగ్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ముందు అనౌన్స్మెంట్లో మాత్రం ఫుల్ఫిల్ చేస్తాము అంటున్నారు, కానీ తర్వాత మాత్రం పెండింగ్ చూపిస్తున్నాయి కదా. శ్రీదేవి, 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రస్తుతం అయితే మహాలక్ష్మి స్కీమ్ అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఏదైతే ఉచిత బస్సు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5,005 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఆ ఉచిత బస్సు ప్రయాణానికి మహిళల కోసం ఖర్చు పెట్టింది. అయితే ఆ పథకానికి మాత్రం నిధులు అయితే ఈ బడ్జెట్లో కేటాయించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా పథకాన్ని కూడా ప్రస్తుతం నడుస్తూ ఉంది. దాంతోపాటు ఉచిత విద్యుత్, ఏదో 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉచిత విద్యుత్తును కొనసాగిస్తుంది. కాబట్టి ఈ 3 స్కీములకైతే మాత్రం నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. కానీ మహిళలకు 2,500 ఇస్తామని చెప్పి కూడా ఒక భరోసా పథకాన్ని అయితే ప్రకటించింది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేయలేదు. దాంతోపాటు 2,000 పింఛను 4,000 పెంచుతామని చెప్పింది. కానీ దానికి కూడా నిధులు ఇప్పటివరకు కేటాయించలేదు. కాబట్టి ఈ బడ్జెట్లో కూడా వాటికి నిధులు కేటాయించే అవకాశం అయితే స్పష్టంగా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అంటే రాష్ట్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదు. కాబట్టి మున్ముందు ఆదాయం పెరిగితే ఖచ్చితంగా స్కీమ్లన్నీ కూడా ఇంప్లిమెంట్ ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకెళ్తాం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన నేపథ్యంలో ఈసారి మాత్రం ఆ పథకాలకు అయితే నిధులు కేటాయించే అవకాశం అయితే కనిపించడం లేదు. దీనిపైన ప్రతిపక్షాలు మాత్రం పెద్ద ఎత్తున గొడవ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. శ్రీదేవి. రైట్ చందు, థ్యాంక్